నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు 5 తలల నాగేంద్రుడు. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా బాగుంటుంది. తప్పకుండా వినండి. ఒక గ్రామంలో కిషోరుడనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఎవ్వరూ లేరు. అందుచేత వాడు ఉన్న చోట ఉండకుండా దేశాలు పట్టి తిరుగుతూ ఉండేవాడు. వాడికి కొత్త చోట్లన్నా, కొత్త కొండలన్నా, కొత్త నదులన్నా, అలాగే కొత్త మనుషులన్నా ఎంతో ఇష్టం. ఎవ్వరు పలకరించినా వాళ్లతో కిషోరుడు ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఒకరోజు వాడు ఒక వృద్ధుడితో మాట్లాడుతూ, తాత, నేను చూడని దేశం లేదు. ప్రపంచం అంతా చూశాననుకో, అయినా ఇంకా చూస్తాను అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, బాబూ, ఈ ప్రపంచాన్ని ఎవ్వరైనా చూడొచ్చు. దీని కింద ఇంకా 7 ప్రపంచాలున్నాయి. అవి చూసిన వాడే గొప్పవాడు అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి భూమి అడుగున ఉన్న ప్రపంచాలు చూడాలనిపించింది. కింది లోకాలకు పోవాలంటే ఎక్కడో బిలాల్లాంటి ఉన్నాయని వాడు ఎవరో చెప్పగా విన్నాడు. అందుచేత వాడు దేశ సంచారం చేస్తూ ఎక్కడ ఏ బిలం ఉందని తెలిసినా అందులోకి దిగి చూశాడు. కానీ అన్ని బిలాలు కొంత లోతున ఆగిపోయాయి. ఇలా ఉండగా ఒకరోజు కొన్ని కొండల మధ్య వాడికి ఒక గుహ కనిపించింది. ఆ గుహలో ఏముందని కిషోరుడు అక్కడ పశువులు కాస్తున్న వాళ్ళని అడిగాడు. అది పాతాళ గుహ అన్నారు వాళ్ళు. అందులోకి దిగితే పాతాళం వస్తుందా అని అడిగాడు కిషోరుడు. ఏమో, ఎవరు చూశారు? అందులోకి ఎవ్వరూ వెళ్ళరు అన్నారా పశువుల కాపర్లు. కిషోరుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళాక గుహలో నుంచి కిందికి దిగిపోయే బిలం ఒకటి కనిపించింది. కిషోరుడు చీకటిలో తడుముకుంటూ ఆ బిలం వెంట కిందికి దిగిపోయాడు. పోయిన కొద్దీ వేడి చాలా ఎక్కువగా ఉంది. అయినా లక్ష్య పెట్టకుండా కిషోరుడు ఇంకా కిందకి దిగి వెళ్ళాడు. కొంతసేపటికి దిగువన కాంతి కనపడింది. అది మంటల ద్వారా వచ్చే కాంతి. ఆ మంటలున్న లోకంలోకి కిషోరుడు అడుగుపెట్టాడు. అక్కడ అతనికొక వింత మనిషి కనపడి, ఎవరు నువ్వు? భూలోకంలో వాడివిలాగున్నావు. ఈ లోకానికి ఎందుకొచ్చావు అని అడిగాడు. నాకు కింది లోకాలన్నీ చూడాలనిపించింది, వచ్చాను అన్నాడు కిషోరుడు. రావటం వచ్చావు కానీ తిరిగి ఎలా వెళతావు? అది సాధ్యం కాదు అన్నాడా వింత మనిషి. ఆ విషయం గురించి నాకు విచారం లేదు. నాకు ఏ లోకమైనా ఒకటే. దిగువన ఉన్న లోకాలన్నీ చూడటం ఎలాగో తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు కిషోరుడు. వింత మనిషి తన కాలి చెప్పులు కిషోరుడికిస్తూ, ఇవి తొడుక్కుంటే నీకు అధోలోకాలకు వెళ్ళే శక్తి వస్తుంది. కానీ నువ్వు పైకి రావడానికి మాత్రం ఇవేవీ ఉపయోగపడవు అని చెప్పాడు. కిషోరుడు సంతోషంగా ఆ చెప్పులు తొడుక్కున్నాడు. వెంటనే వాడికి వేడి వల్ల కలిగే బాధ లేకుండా పోయింది. అతను ఆ లోకమంతా తిరిగి చూశాడు. చాలా మట్టుకు అది కూడా భూలోకంలాగే ఉంది. అక్కడి నుంచి కిషోరుడు కింది లోకానికి దారి అడిగి తెలుసుకుని ఆ లోకానికి దిగిపోయాడు. అక్కడ మనుషులు ఇంకా తక్కువగా ఉన్నారు. ఒక్కొక్క లోకమే చూసుకుంటూ ఆకలి వేసినప్పుడు ఎవరినైనా తిండి అడుక్కుని వారు పెట్టింది తింటూ చివరకు కిషోరుడు నాగలోకానికి చేరుకున్నాడు. నాగలోకం మిగిలిన అన్ని లోకాల కన్నా చాలా అసహ్యంగా ఉన్నది. మనిషిలాంటి ప్రాణి అక్కడ మచ్చుకైనా కనిపించలేదు. ఎక్కడ చూసినా సర్పాలు. మిగిలిన లోకాలకు వచ్చినందుకు కిషోరుడు పశ్చాత్తాపపడలేదు. కానీ నాగలోకానికి వచ్చినందుకు చాలా విచారించాడు. ఈ లోకంలోనే తాను శాశ్వతంగా ఉండిపోవాలంటే అతనికి బోలెడు దిగులు పుట్టుకొచ్చింది. ఇంతలో అతని వెనక నుంచి, ఎవరు నువ్వు అని భయంకరమైన గొంతు ప్రశ్నించింది.
కిషోరుడు వెనక్కి తిరిగి ఒక బ్రహ్మాండమైన పక్షిని చూశాడు. మహాప్రభో, నేను ఒక బుద్ధిలేని మనిషిని. అధోలోకాలు చూడాలన్న కుతూహలంతో అజ్ఞానం కొద్దీ ఇలా వచ్చాను. నా తెలివి తక్కువను మన్నించి తమరు నన్ను నా లోకానికి పంపిస్తే తమకు యావజ్జీవం కృతజ్ఞుడనై ఉంటాను అన్నాడు కిషోరుడు ఆ పక్షికి నమస్కారం చేసి. ఆ పక్షి కొంచెం ఆలోచించి, పెద్ద పొరపాటే చేశావు, కానీ నీ కోరిక సిద్ధించేటట్టు నేను చూస్తాను. నేను ఈ సర్పాలకు చక్రవర్తిని. నన్ను గరుత్మంతుడంటారు. నేను ఒక సర్పాన్ని నీకు తోడిచ్చి మీ లోకానికి పంపుతాను. నువ్వు మీ లోకం చేరి ఆ సర్పాన్ని తిరిగి పంపెయ్యి. సర్పాలు మహా తలబిరుసుగా ఉంటాయి. నా ఈక ఒకటి తీసి నీ దగ్గర ఉంచుకో. అది ఒంటికి తగిలితే చాలు, ఏ సర్పమైనా చెప్పిన మాట వింటుంది అన్నాడు. గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని పిలిచి, నువ్వు ఈ మనిషి వెంట వెళ్ళి ఇతన్ని భూలోకం చేర్చు. అతను చెప్పినట్టుగా చెయ్యి. ఇది నా ఆజ్ఞ అన్నాడు. మహాసర్పం వెంట రాగా కిషోరుడు అధోలోకాలన్నీ దాటి భూలోకాన్ని చేరుకున్నాడు. ఈ ప్రయాణం చాలా రోజులు పట్టింది. అందుచేత సర్పం తనకు కావలసిన ఆహారాన్ని నాగలోకం నుంచి తెచ్చుకున్నది. దారిలో అది పేచీలు పెట్టినప్పుడల్లా కిషోరుడు గరుత్మంతుడి ఈక తీసి చూపించి భయపెట్టాడు. నాకు చాలా సహాయం చేశావు. ఇక నువ్వు నీ లోకానికి తిరిగి వెళ్ళు. నిన్ను, నీ అవతారాన్ని చూసి ఈ లోకంలో వాళ్ళు దడుచుకుంటారు అన్నాడు కిషోరుడు సర్పంతో. నాకు దారిభత్యం ఇప్పించు, అలాగే పోతాను. ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి అయిపోయింది అన్నది సర్పం. ఎంత ఆహారం కావాలి అడిగాడు కిషోరుడు. 5 దున్నలు అంది సర్పం. దొరుకుతాయేమో చూస్తాను. నువ్వు ఈ పక్కనే ఉన్న కొండ గుహలో ఉండు అన్నాడు కిషోరుడు. కిషోరుడు ఆహారం తెస్తానని సర్పానికి మాటిచ్చాడే కాని 5 దున్నలను తీసుకురాగలనన్న నమ్మకం అతనికి ఏ కోశానా లేదు. ఎవరి దగ్గరైనా దున్నలను కొందామన్నా అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. కిషోరుడు కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామం చేరాడు. అతను గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తాను నాగలోకానికి వెళ్ళి వస్తున్నట్టుగా చెప్పాడు. త్వరలోనే ఈ వార్త గ్రామమంతా తెలిసింది. గ్రామ ప్రజలు కిషోరుడి చుట్టూ మూగి అతని అనుభవాలు ఆశ్చర్యంగా విన్నారు. క్రమంగా ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు తెలిసింది. అందరూ కిషోరుడి అనుభవాలు చెప్పించుకుని వినేవాళ్లే. అతనికి వీరపూజ జరిగింది. ఈ సందడిలో కిషోరుడు సర్పం మాట, దాని ఆహారం మాట పూర్తిగా మరిచిపోయాడు. దానికి కారణం ఏమంటే అతను తన వెంట వచ్చిన పాము సంగతి గాని, దానికి తాను ఆహారం తెస్తానన్న సంగతి గాని ఎవ్వరికీ చెప్పలేదు. కిషోరుడి వీరపూజ అకస్మాత్తుగా ఆగిపోయింది. గ్రామాలలో గొర్రెలు, ఆవులు, దూడలు మాయం అవుతున్నాయి. ఒక భయంకరమైన సర్పాన్ని 4-5 గ్రామస్తులు చూశారు. అదే జంతువులను కాజేస్తూ ఉండాలి అనుకున్నారు. ఈ వార్త వినగానే కిషోరుడు చాలా బాధపడ్డాడు. గ్రామాలకు ఈ అరిష్టం తన మూలంగానే వచ్చిందని అతనికి తెలుసు. కానీ ఆ మాట పైకి చెప్పలేకపోయాడు. ఇంతలో మరింత దారుణం జరిగింది. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు మాయమయ్యారు. ఇది సర్పం పనే. దాన్ని చంపటానికి గ్రామాలలో ఉన్న సాహసవంతులైన యువకులు బయలుదేరుతున్నారు. కిషోరుడు వాళ్లను కలుసుకుని, నేను కూడా మీ వెంట వస్తాను అన్నాడు. అలా అయితే ఏదైనా ఆయుధం తీసుకో అన్నారు యువకులు. వాళ్ళు గొడ్డళ్ళు, ఈటెలు, కత్తులు, బరిసెలు తీసుకున్నారు. నాకు ఆయుధం ఏమీ అవసరం లేదు అంటూ కిషోరుడు వారి వెంట వెళ్ళాడు. అందరూ కలిసి కొండ గుహను చేరుకున్నారు. వాళ్ల అలికిడి విని సర్పం గుహ నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూస్తూనే కిషోరుడి వెంట వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోయి దూరంగా నిలబడ్డారు. కిషోరుడు మాత్రం సర్పాన్ని సమీపించి, ఏమిటి నీ ఆగడం?
నువ్వెందుకింకా వెళ్ళిపోలేదు అని కోపంగా అడిగాడు. నువ్వు నాకు ఆహారం తెచ్చిపెడతానంటివి కదా, నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నది సర్పం. నేను ఆహారం తెచ్చేదాకా ఊరుకున్నావా? దొరికిన మృగమల్లా తిన్నావు కదా. మృగాలను తింటే తిన్నావు, పిల్లలను తింటావా? ఎంత అన్యాయం అన్నాడు కిషోరుడు. నేను పిల్లలను తిన్నానా? ఎవరా అన్నది? లోపలికొచ్చి చూడు అంటూ సర్పం గుహ లోపలికి దారితీసింది. గుహ లోపలి భాగం చాలా విశాలంగా ఉంది. దానికి ఎగువన ఆకాశం కూడా కొంచెం మేర కనిపిస్తూ ఉంది. అక్కడ 5 పిల్లలు మహా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. కిషోరుడు వాళ్ళని సమీపించి, మీ అమ్మలు నాన్నలు మీకోసం శోకాలు పెడుతుంటే మీరిక్కడ ఆటలాడుతున్నారా? పదండి మీ ఇళ్లకు అన్నాడు. మేము ఇళ్ళకి పోము, మాకిక్కడ చాలా బాగున్నది. పాము మీద సవారీ చేస్తున్నాం, తోక పట్టుకుని ఉయ్యాలలూగుతున్నాం అన్నాడొక పిల్లవాడు. నాకు తోడుగా ఉన్నారు, వాళ్ళని తీసుకుపోకు అంటూ సర్పం ప్రాధేయపడింది. నీ సుఖం కోసం వాళ్ల తల్లిదండ్రులను ఏడవమంటావా? అదేమీ కుదరదు. ఈ పిల్లలను నా వెంట పంపావంటే నీ 5 దున్నలను సాయంకాలం లోపల తెచ్చిస్తాను, సరేనా అన్నాడు కిషోరుడు సర్పంతో. నీ ఇష్టం, అలాగే కాని అన్నది సర్పం విచారంగా. కిషోరుడు 5 పిల్లలను వెంట పెట్టుకుని గుహ బయటికి వచ్చేసరికి బయట దూరంగా ఉన్న యువకుల ఆశ్చర్యానికి అంతులేదు. తరువాత తమ పిల్లలు సుఖంగా తిరిగి వచ్చినందుకు వాళ్ల తల్లిదండ్రులు కిషోరుడికి బ్రహ్మరథం పట్టారు. నేను మీకీ ఉపకారం చేసినందుకు నాకు 5 దున్నపోతులను వెంటనే ఇప్పించండి అని కిషోరుడు వాళ్లనడిగాడు. 5 కాదు, 500 ఇవ్వమంటే ఇస్తాం. మా పిల్లలను ప్రాణాపాయం నుంచి రక్షించావు అన్నారు వాళ్ళు. కిషోరుడు 5 దున్నపోతులను తీసుకుని సర్పం ఉండే గుహ దగ్గరకు వెళ్ళి, ఈ దున్నపోతులను తీసుకుని నువ్వు నీ లోకానికి వెళ్ళిపో, నేను కాస్త పరువుగా బతుకుతాను అన్నాడు సర్పంతో. కిషోర్, నన్ను పంపెయ్యకు, నాకీ లోకం బాగున్నది. నీ దున్నపోతులు నాకొద్దు, నువ్వే ఉంచుకో. నేనీ ప్రాంతంలో ఉండకుండా ఎటో దూరంగా వెళ్ళిపోతాను. నా వల్ల నీకేమీ అపకీర్తి రాదు, నిశ్చింతగా ఉండు అన్నది సర్పం దీనంగా. కిషోరుడికి దాన్ని చూస్తే జాలి వేసింది. పైకి మాత్రం గంభీరంగా, రేపట్నుంచి నువ్వీ ప్రాంతాల కనిపిస్తే నేను ఊరుకునేది లేదు అని హెచ్చరించి గ్రామానికి తిరిగి వచ్చాడు. అటు తర్వాత ఆ ప్రాంతంలో సర్పభయం పోయింది. అనేక గ్రామాల వాళ్ళు ఏకమై కిషోరుణ్ణి కిరీటం లేని రాజును చేసేశారు. 1 ఏడాది గడిచింది. 100 యోజనాల దూరంలో ఉండే ఒక రాజకుమార్తెను, ఆమె చెలికత్తెలను ఒక భయంకరమైన సర్పం ఎత్తుకుపోయినట్టు వార్త పొక్కింది. తన కుమార్తెను సర్పం బారి నుంచి కాపాడిన వారికి ఆ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వేయించాడు. రాజకుమార్తె విషయం పట్టలేదు కానీ తన వల్లనే భూలోకవాసులకు పెద్ద బెడద వచ్చి పడ్డందుకు కిషోరుడు చాలా విచారించాడు. ఈసారి తప్పక ఆ సర్పాన్ని నాగలోకానికి పంపెయ్యాలనుకుని నిశ్చయించుకుని అతను 100 యోజనాలు ప్రయాణించి రాజు ఉన్న చోటును చేరుకున్నాడు. రాజకుమార్తె అందలంలో చెలికత్తెలతో సహా వనవిహారానికి వెళ్తోంటే అకస్మాత్తుగా మహాసర్పం దారికడ్డు వచ్చి రాజకుమార్తెను, బోయీలను, అందలాన్ని, చెలికత్తెలను కూడా తీసుకుపోయి నగరం బయట ఉన్న కొండగుహకు చేర్చిందని కిషోరుడు తెలుసుకున్నాడు. రాజు సర్పాన్ని చంపటానికి సైనికులను పంపితే వారు అది ఊదిన మంటలకు తట్టుకోలేక పారిపోయి వచ్చారట. సర్పం ఉండే చోటికి దారి తెలుసుకుని కిషోరుడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. అతని అలికిడి విని సర్పం గుహ నుంచి భయంకరంగా మంటలు కక్కుతూ అతని మీదికి వచ్చింది. కిషోరుడు గరుత్మంతుడి ఈక పైకి తీసి, నా మీద ఎదురు తిరిగేదాకా వచ్చిందా నీ సంగతి అన్నాడు.
రాజకుమారుడల్లే తయారయ్యావు. అందుచేత నిన్ను గుర్తించలేదు కిషోర్. నా కోసం ఇంత దూరం వస్తావని కూడా అనుకోలేదు అన్నది సర్పం. ఇంతకు ఆ రాజకుమార్తెను, మిగిలిన వాళ్లను ఏం చేశావు అన్నాడు కిషోరుడు కోపంగా. ఏం చెయ్యలేదు కిషోర్. ఒంటరిగా ఉండలేక తోడు తెచ్చుకున్నాను. చూడు కిషోర్, రాజకుమార్తె రవ్వలాంటి పిల్ల. నువ్వు తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పంపెయ్యనందుకు నేను చేసే ప్రత్యుపకారం ఇదే అన్నది సర్పం. అయితే నువ్వు నాగలోకానికి తిరిగి పోవా అన్నాడు కిషోరుడు. అక్కడేమీ బాగుండదు కిషోర్. ఈ లోకం చాలా బావుంది. నన్ను పంపేస్తే నీకేం ఒరుగుతుంది చెప్పు అన్నది సర్పం. నువ్వు ఇలాంటి పాడు పనులేవో చేస్తావు. వాటికి బాధ్యుణ్ణి నేనే కదా అన్నాడు కిషోరుడు. చూడు కిషోర్, నేను ఒంటరిగా ఉండలేను. ఒక పని చెయ్యి. గరుత్మంతుడి ఈకతో నా తలకు 2 పక్కలా గీరు. మరి 2 తలకాయలు మొలుస్తాయి. వాటిని గీరావంటే ఇంకో 2 తలలు మొలుస్తాయి. అప్పుడు నాతో నేను రకరకాల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాను అన్నది సర్పం. ముందు రాజకుమార్తెను పరివారాన్ని వదిలిపెట్టు అన్నాడు కిషోరుడు. రాజకుమార్తె కానీ ఆమె వెంట ఉన్నవాళ్లు కానీ సర్పాన్ని చూసి భయపడుతున్నట్టు కనిపించలేదు. రాజకుమార్తె పాముతో వెళ్ళి వస్తాను అని చెప్పి అందలంలో తన ఇంటికి బయలుదేరింది. కిషోరుడు ఆ పాము చెప్పినట్టే సర్పం తలను గరుత్మంతుడి ఈకతో గీరి దానికి 5 తలలను తెప్పించాడు. నేనిక మనుష్యుల జోలికి రాను. నా వల్ల నీకు ఎలాంటి అపకీర్తి రాదు కిషోర్. నా మాట నమ్ము అన్నది సర్పం. కిషోరుడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి గౌరవం పొంది రాజకుమార్తెను పెళ్ళాడాడు. సర్పం గురించి మరెక్కడా ఎలాంటి ఆందోళన పుట్టలేదు. అయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు 5 తలల నాగేంద్రుడు కనిపించాడు అని అనడం జరిగింది. చాలామంది దాన్ని దేవుడుగా స్మరించి పూజించారు. ఇక్కడితో సర్పం కథ, మన కిషోర్ కథ కూడా సుఖాంతం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.